అని వాళ్ళు అలా చెప్తుంటే నేను మా ఆవిడ అనుకుంటున్నాం, మనకి ఎప్పుడో ఇంకా పిల్లలు చిన్న పిల్లలే, మనం ఎప్పుడు కాశీకి రావాలి, మన పిల్లలకి ఎప్పుడు పెళ్లిళ్ళు అవ్వాలి, ఇంకా వాళ్ళు చదువులే కాదు, ఇంకా మనకు ఒక 30 సంవత్సరాలు టైం పడుతుందేమో, ఏమో ఈశ్వరుడు అప్పటిదాకా మనకి ఇస్తాడో ఏదో అని మేము నిజంగా ఆ రోజు అదొకమైన భక్తిలో, ఈశ్వరా మాకు అవకాశం 30 సంవత్సరాలు, ఇంకా అంత సమయం ఉందా, అంత సమయం మేము ఎదురు చూడాలా అని ఆలోచించాము. ఈశ్వరుడు అనకూడదు, వెంటనే 1 సంవత్సరం లోపలే నాకంటే ముందు వీళ్ళు పరిగెత్తేశారు ఇక్కడికి. అంటే చూడండి, ఈశ్వరుడు ఇక్కడ పిల్లలకి చదువుకోవడానికి వసతి కల్పించాడు. ఇప్పుడు అనకూడదు, వీళ్ళంతా ఇక్కడే చేసుకుంటాం మేవారో ఒకరిని. అంటే ఈశ్వరుడు దీన్ని మార్చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా పెళ్లిళ్ళు అయిన తర్వాత నేను అల్లుళ్ళు మనవాళ్ళు మనవాళ్ళు గుట్టాక వచ్చేది ఏంటి, ఇప్పుడే వచ్చేది, వాళ్ళందరూ ఇక్కడ ఏర్పాటు చేస్తా అని తీసుకొచ్చాడు. ఇది ఆ ఈశ్వరుడికి నా యందు భక్తి. ఈశ్వరుడికి మీ అందరి పూర్వకంగా ఆయన పాద పద్మాలకు మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా నమస్కారం చెప్పుకుంటున్నాను. అలాగే గంగా తీర వాసులను పూజించినట్లయితే ఇది మీకు చెప్పబోయే, క్షమించాలి. అంటే నేను ఆ రోజు వీళ్ళందరినీ చూసి అనుకునేవాడిని, అబ్బా మీరు ఎంత పుణ్యాత్ములు, కాశీలో ఉన్నారు, మీరు ఎంత పుణ్యాత్ములు అని. ఎవరినైనా కాశీలో ఉన్నామంటే వాళ్ళిద్దరిని చూసేది, ఒక నమస్కారం లోపల పెట్టేవాడిని, బయట పెట్టేవాడిని, వాళ్ళందరికీ సేవ చేసుకోవాలని చాలా ప్రయత్నం చేశాను కాశీలో నేను. కానీ ఈశ్వరుడు ఇదంతా గమనించాడు. అందరికి ఈశ్వరుడు ఇంత గొప్ప ఆనందం ఇచ్చాడు. మేము రోజు అనుకుంటా నలుగురి, అసలు మేము కాశీ రావడం ఏంటి, కాశీలో మాకు ఈ స్థాయిని ఈశ్వరుడు ఇవ్వడం ఏమిటి, ఇది నిజంగా ఎంత పుణ్యము. గంగా తీరమున గోదానము, భూదానము, సువర్ణదానము అర్హులకైనా ఇచ్చిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు. ఒకవేళ మనము గంగా తీరమందు ఎవరికైనా భూదానం కానీ, గోదానం కానీ, లేకపోతే సువర్ణదానం కానీ, అంటే ఇక్కడ నేను కొంతమందికి చూశాను, కొంతమంది ఎవరైనా సాధు సత్పురుషులు ఉన్నారనుకోండి, అంటే మనం గంగ ఒడ్డున భూదానం చేయలేం కదా, వాళ్ళకి మనం ఒక పని చేయొచ్చు. ఏమండి సన్యాసి గారు మీరు ఉన్నారు కదా ఇక్కడ, మీ రూమ్ కి బాడీ ఎంత, ఒక 5,000, మేము 1 సంవత్సరం మీద బాడీకి కడదాం. అంటే మీరు సంవత్సరం రోజులు ఆయనకి రూమ్ కి దానం చేసినట్టు. అలా కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? అంటే ఇది భూదానం కింద వెళ్ళిపోతుంది. లేదు సువర్ణ దానం, ఎవరో ఈ మన కాశీ గంగా ఉంది, ఎంతో మంది బ్రాహ్మణులు ఉన్నారు, ఒక పుణ్య స్త్రీ ఉంది, పోనీ ఆవిడకొక ఒక బంగారు కాఫీ ఇద్దాం, ఇది అన్నమాట. అంటే తీరమందు ఉత్తమ జ్ఞానం కలిగి, అంటే ఇక్కడ చెప్తున్నా గంగా తీరమందు ఉత్తమ గురువులకు వస్త్రదానము చేసిన వాళ్ళకి, ఒకవేళ గంగా దగ్గర కానీ మీరు ఏమైనా గురువులకు కానీ వస్త్రదానం కానీ చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది. ఎందుకంటే మంచి ఆరోగ్యం కూడా అవసరం మనకి, అది లేకపోతే కష్టం మళ్ళా. ఓకేనా? మళ్ళా గంగా తీరమందు ఉత్తమ జ్ఞానము కలిగిన పుస్తకాలను పంచిపెట్టినట్లయితే వారికి 4 వేదాలలో ఉన్న వేద రహస్యములు కనబడతాయట. అంటే నిజంగా ఈశ్వరుడు అనుమతి ఉందనుకోండి, మనం చదివినవని గుర్తుండాలి. ఒకవేళ ఈశ్వరుడు అనుమతి ఉంటే మనం చదవకపోయినా మన మనసులో దీన్ని ఇలా చెయ్యి చూద్దాం, అయితే విజయం పొందుతావు. అవ్వకపోతే అమ్మ నా వల్ల కాలేదని కాలు పట్టుకో. అంటే ఒకవేళ విజయం అయిందనుకోండి, అప్పుడు కలిగే ఆనందం ఉంటుంది. ఈశ్వరుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈశ్వరుడు నా చేయించాడు, ఇది ఇక మీకు ధైర్యం పెరిగిపోతుంది, ఇక నా వెనక ఉన్నాడు వాడు చూసుకుంటాడు. ఇది నమ్మకం పట్టుకోండి. గంగా ప్రవాహం వద్ద అన్ని దానముల కన్నా, అంటే అన్నదానం మీరు కానీ చేసినట్లయితే మీ పితరులకు ఉత్తమ ఉన్నతులు కలుగుతాయట. అంటే గంగాదానం చేసినట్లయితే, గంగా తీరమందు కన్యాదానము చేసినట్లయితే మీ వంశము ఆచంద్రార్థకము ఉంటుందట. నేను ఇందాక మా ఆవిడ రాసినప్పుడు అన్నాను, మా ఇద్దరు పిల్లలకి పని చేసేద్దాం గంగ దగ్గర. అర్థమవుతుందా? అంటే నాకు పెళ్లి చేద్దాం అనుకున్నాం, ఈశ్వరుడికి చెప్పేశాం, ఇంకా ఆయన ఇష్టం అది. గంగా తీరమందు కన్యాదానము చేసినట్లయితే వారి వంశము ఆచంద్రతారార్థకము నిలిచి ఉండేలా ఈశ్వరుడు విష్ణువుకి వరని చెప్పాడు. అంటే మనం ఇక్కడ చేశామనుకోండి కన్యాదానం, ఇది అన్నమాట. దూలతో కూడిన గోవును విధిపూర్వకంగా గోదానము గాని చేసినట్లయితే, గోలోకములు అంటే శివలోకము కంటే కూడా గొప్పది గోలోకం.
మనము కాశీలో ఉన్నాం కాబట్టి ఈశ్వరుడు లోకము, ఈ శివలోకమే కైలాసమే కావాలనుకుంటున్నాం. కానీ కైలాసమ కంటే కూడా గొప్ప లోకాలు చాలా ఉన్నాయి, అది మళ్ళా చెప్పుకుందాం. అంటే గోలోకము అమ్మవారి లోకము కంటే కూడా గొప్పది. అర్థమవుతుందా? ఇది అనమాట. అంటే ఎవరు గోవుని దూడతో కలిపి విధిపూర్వకంగా కానీ ఉత్తమ బ్రాహ్మణులకి ఇచ్చినట్లయితే వాళ్ళు గోలోకంలో ఉంటారట. అంటే ఈశ్వరుడి లోకం కూడా చాలా చిన్నదవుతున్నప్పుడు క్షమించారు. గంగా తీరమందు గురువులకు బ్రాహ్మణులకు 1 గ్రాము బంగారం దానం చేసిన వాళ్ళకి సర్వభోగములు సర్వము వచ్చి వాడు జన్మరాహిత్యమును పొంది చక్రవర్తిగా పుట్టి మరుజన్మలో కాశీలో వచ్చి మోక్షాన్ని పొందుతాడు. చూడండి, ఒకవేళ మీరు ఎవరన్నా ఆ గంగ ఒడ్డున ఒక ఉత్తమ బ్రాహ్మణులకు గురువులకు 1 గ్రాము బంగారం మీరు ఇచ్చారనుకోండి, వాడగా మరుజన్మలో ఒక రాజుగా పుట్టి సర్వభోగ భాగ్యాలు అనుభవించి ఒకవేళ చివరి దశలో వచ్చి కాశీలో మోక్షాన్ని పొందుతాడు, లేదా మరుజన్మలో కాశీలోనే పుట్టి మోక్షాన్ని పొందుతాడు. అంటే ఈ విధంగా మనకి కాశీఖండం 27వ అధ్యాయంలో ఇప్పటికీ 184 శ్లోకాలు